ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో రెస్క్యూ టీం సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే టైం గడుస్తున్నా కార్మికుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత శనివారం టన్నెల్లో ప్రమాదం జరిగినప్పటి నుంచి నాన్ స్టాప్ గా అధికారులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో 8 మందికి పైగా టన్నెల్లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 8 మంది తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. దీంతో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ బాధిత కుటుంబాలన్నీ కూడా తీవ్రమైనటువంటి దుఃఖ సాగరంలో మునిగిపోయారని చెప్పొచ్చు. ఇందుకు సంబంధించినటువంటి ఎవరైతే టన్నెల్లో చిక్కున్నారో వాళ్ళంతా కూడా బయటికి తీసుకురావడం కోసం వాళ్ళ కోసం సహాయక చర్యలు అయితే చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏదైతే డేంజరస్ జోన్గా చెప్తున్నటువంటి టన్నెల్లో 13.5 కిలోమీటర్స్ నుంచి 14 కిలోమీటర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డేంజర్ జోన్లోనే చాలా వేగవంతంగా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. కేవలం ఒక ఎన్డీఆర్ఎఫ్ టీంలే కాదు, ఇండియన్ ఆర్మీయే కాదు, అన్ని టీమ్స్ కూడా రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి కాలనీకి సంబంధించిన టీమ్స్ కానీ, దీంతోపాటు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. ర్యాడ్ హోల్ మైనర్స్ ఉన్నారు. ఇక దీంతోపాటు టెక్నికల్ అంశాలను కనుక పరిశీలిస్తే ఎంజీఆర్ఐ సంబంధించిన టీం, రిమోట్ సెన్సింగ్ సంబంధించిన టీమ్స్, అట్లా టెక్నికల్ యాంగిల్లో కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏదైతే జీపీఆర్ సంబంధించినటువంటి రేడియల్ థార్మిక్ కిరణాల ద్వారా లోపల ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియాలో ఎక్కడ ఈ ప్రమాదంలో చిక్కున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం ఆ ఇమేజెస్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఇమేజెస్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి అక్కడ మార్కింగ్ చేసి అక్కడ తవ్వకాలు చేస్తున్నారు. సో అక్కడ తవ్వకాలు పూర్తయిపోయిన తర్వాత వాళ్ళను బయటికి తీసుకొచ్చి టోటల్ ఎంటర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ జరిగినటువంటి 8వ రోజు జరిగినటువంటి సహాయక చర్యలను కనుక పరిశీలిస్తే ఉదయం నుంచి సహాయక చర్యలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. లోకో ద్వారా లోపలికి టీమ్స్ అన్ని కూడా వెళ్తున్నాయి. లోపల 13.5 కిలోమీటర్స్ దగ్గర నుంచి 14th కిలోమీటర్ దాకా ఏదైతే 0 పాయింట్ ఉందో, డేంజరస్ స్పాట్ ఉందో ఆ స్పాట్ దగ్గరనే చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. మనము ఏదైతే రేడియల్ సంబంధించినటువంటి స్కానింగ్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని టీబీఆర్ మిషన్, టన్నెల్ బోరింగ్ మిషన్కి ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి 4, అట్లాగే బ్యాక్ సైడ్ టేల్ సైడ్ ఉన్నటువంటి 4ని ఐడెంటిఫై చేశారు. ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 4 మెంబర్స్ని ఎక్స్కావేషన్ ద్వారా బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న డ్రిల్లింగ్స్ అయితే కంటిన్యూస్గా కొనసాగుతున్నాయి. దీంతోపాటు నెక్స్ట్ సెకండ్ పార్ట్లో ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చిక్కున్న వారిలో మొత్తం 8 మంది ఉంటే ఆ 8 మందిలో 2 ఇంజనీర్స్ ఉన్నారు, 4 లేబర్స్ ఉన్నారు, దీంతోపాటు మరో 2 ఆపరేటర్స్ ఉన్నారు. వాళ్ళని వివరాలను కనుక పరిశీలిస్తే మొట్టమొదటి వ్యక్తి ఇందులో 8 మందిలో మొట్టమొదటి వ్యక్తి మనోజ్ కుమార్. ఈయన ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి, ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఈయన ప్రాజెక్ట్ ఇంజనీర్గా ఉన్నారు, సుదీర్ఘకాలం ఈ ప్రాజెక్టులో పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 16 సంవత్సరాలుగా జేపీ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. సెకండ్ వ్యక్తి శ్రీనివాస్, ఈయన కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, చందోలి గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఈయన కూడా చాలా సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉంది, ఫీల్డ్ ఇంజనీర్గా ఉన్నారు, 17 సంవత్సరాలుగా ఈ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. మిగతా 2 ఆపరేటర్స్, అందులో ఒకరు సన్నీ సింగ్, జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా దాదాపు 4 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు, టన్నెల్లో అనుభవం కలిగిన వ్యక్తి. ఇక 4th పర్సన్ వచ్చేసి గుర్ప్రీత్ సింగ్, ఈయన పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి తరంతరా డిస్టిక్ సంబంధించినటువంటి వ్యక్తి. ఆ ప్రాంతం నుంచి నల్లమల ఏరియాలో దాదాపు 3 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తరన్ గుర్ప్రీత్ సంబంధించినటువంటి ఏదైతే గ్రామం ఉందో అది ఇండో పాకిస్తాన్ బార్డర్కి సంబంధించిన విలేజ్. ఎప్పుడు ఆ ప్రాంతంలో అలజడైనా సరే ఆ గ్రామాన్ని ఖాళీ చేయించి ఆర్మీ ఆ గ్రామంలో ఆక్యుపై చేసి అక్కడి నుంచి కాల్పులు జరగడం లేకపోతే అక్కడ నుంచి డిఫెన్స్ చేయడం అనేది ఆ ప్రాంతంలో ఆ గ్రామానికి ఉన్న ప్రత్యేకత. ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఈ టన్నెల్లో పనిచేస్తూ ఉన్నారు. అది 4 సంబంధించిన డీటెయిల్స్. మిగతా 4 సందీప్ సాహు, సంతోష్ సాహు, అనుజ్ సాహు, అట్లాగే జగ్తా ఎక్స్, ఈ 4 కూడా లేబర్సు. వాళ్ళు డైలీ వేజ్ కింద ఈ ఏదైతే టన్నెల్ సంబంధించినటువంటి ప్రోగ్రాం జరుగుతుందో 2005 నుంచి ఈ నల్గొండ జిల్లాకు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు 3 లక్షల ఎకరాలకు తాగునీటితో పాటు 3 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు బృహత్తరంగా చేపడుతున్న ప్రాజెక్ట్ ఇది. 2005 నుంచి ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. దాదాపుగా 45 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో ఏదైతే చూస్తున్నామో ఇప్పటి వరకు 32 కిలోమీటర్ల మేర టన్నెల్ వరకు అయితే పూర్తయింది. మిగతా ఎగ్జిస్టింగ్ వరకు 9 కిలోమీటర్ల మేర పని చేయాల్సి ఉంది. ఆ పని చేస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. చాలా దీనంగా ఆవేదనతోటి ఈ కుటుంబాలు అయితే నలిగిపోతున్నాయని చెప్పొచ్చు.
డెడ్ బాడీస్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి కూడా వాళ్ళకు నిద్రాహారాలు లేవు. సో ఏదేమైనప్పటికీ కనీసం చివరి చూపు చూసేందుకన్నా తమకు అవకాశం కల్పించాలని కుటుంబ సభ్యులంతా కూడా దీనంగా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఎంటైర్ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర సిఎస్ శాంతికుమారి, అట్లాగే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో వాటన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. వాళ్ళ డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత పోస్ట్ మార్టం చేసి ఆ బాడీస్ని నేరుగా ఆయా ప్రాంతాలకు అంబులెన్స్లో తరలించడానికి సంబంధించిన పూర్తి ఎంటైర్ ప్రాసెస్ అంతా సిద్ధం చేయడం జరిగింది. దానికోసం అన్ని కార్యక్రమాలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన ఫోరెన్సిక్స్ టీం కూడా టన్నెల్లో సిద్ధంగా ఉంది. వైద్య బృందం కూడా రెడీగా ఉంది. సో అన్ని కార్యక్రమాలు ఫాస్ట్గా పూర్తి చేసి ఇప్పటికే ఆలస్యమైంది. 8 రోజులుగా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు కాబట్టి చాలా వేగంగా ఈ ప్రాసెస్ని పూర్తి చేయడానికైతే పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా నిమగ్నమై ఉందని చెప్పవచ్చు. దీంతోపాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన ఎంటర్ ప్రక్రియ కూడా అటు TGDCPCLకి సంబంధించిన CMD ముష్రఫీ, అట్లాగే ఫారూఖీ, దీంతోపాటు సింగరేణికి సంబంధించిన CMD బలరాం ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. సో వేగంగా ఈ ప్రాసెస్ని పూర్తి చేసి ఫైనల్ రైట్స్ కోసం అయితే పూర్తి స్థాయిలో వేగంగా పూర్తి చేసేందుకు అధికారులంతా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది SLBC టన్నెల్ నుంచి అప్డేట్. కెమెరామ్యాన్ నాగరాజు శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, SLBC నుంచి.